రైతు సోదరులందరికీ నమస్కారాలండి. ఈరోజు మనం కాయలన్నీ కటింగ్ అయిపోయినాయి. ఇప్పుడు సీజన్ కాపుని మనం ఎలా కాపాడుకోవాలి, అలాగే తొందరగా ఎలా సైజ్ తెచ్చుకోవాలనేది కూడా నేను పూర్తిగా చెప్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దండి. 8 నుంచి 10 నిమిషాలు ఉంటుంది వీడియో, మీరు ఎక్కడా స్కిప్ చేయొచ్చు. ఈ సీజన్ కాపును మనం ఎలా తొందరగా సైజ్ తెచ్చుకోవాలి, ఎందుకంటే తొందరగా ఎందుకు తెచ్చుకోమంటున్నానంటే తర్వాత మనము గైరంగానికి కాపు పెట్టేటప్పుడుతో ఈజీగా అవుతుందండి. మనకు వాటర్ రాకపోని ఇటువంటి ఆటంకాలు కాకుండా మనం తొందరగానే సైజ్ తెప్పించుకొని తొందరగానే మన మార్కెట్లో అమ్ముకోవడానికి నేను చెప్తాను. అలాగే ఈ సీజన్ కాప్ అనేది మనకు డిసెంబరు జనవరి మాసాల్లో మనకు స్టార్ట్ అవుతుందండి. మనకు జూలై నుంచి ఆగస్టులో మనకు కటింగ్ పడే అవకాశం ఉంటుందండి ఈ సీజన్ కాయ. ఓకే, ఈ సీజన్ కాయ మనం ఎలా సైజు తెచ్చుకోవాలి, ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి, ఈ గైరంగం కంటే దీనికి తక్కువ పెట్టుబడి చెప్తాను. 4 నుంచి లేదా 3 స్ప్రేలే చెప్తానండి. మంచి కాంబినేషన్ చెప్తాను, దయచేసి మీరు ఎక్కడా స్కిప్ చేయొద్దు. ఓకే, ఈ సీజన్ కాపు వచ్చినాయి కదండి. ఇప్పుడు కాయలు కటింగ్ అయిన స్టేజ్లో మనకు సీజన్ కాపు ఆటోమేటిక్గా మనకు ఒక పెద్ద గోలీ సైజులో ఉంటుందండి. మీరు గమనించవచ్చు, ఈ సైజులో ఉంటుందండి కాయ. ఈ సైజులో ఉంటుంది కాబట్టి మనం ఎలా దీన్ని సైజు తెచ్చుకోవాలనేది నేను పూర్తిగా చెప్తాను. ఈ టైంలో మనకి ఎటువంటి వ్యాధులు వస్తాయి అనే విషయాలపై చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఓకే, మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ సీజన్ కాప్ అనేది మనకు మొట్టమొదటిగా మనకు డిసెంబరు లేదా జనవరి మాసాల్లో మనకు స్టార్ట్ అవుతుందండి. స్టార్ట్ అవడం వల్ల అలాగే మనకు ఈ గైరంగం కటింగ్ అయ్యే స్టేజ్లో మనకి ఇలా ఉంటుందండి. పిండి అనేది మీరు గమనించండి, ఈ సైజులో ఉంటుంది, పెద్ద గోలీ సైజులో ఉంటుంది. ఓకే, కాయలు కటింగ్ అయిపోయిన తర్వాత కంపల్సరీ మనము చెట్టు ఒత్తిడి గురి కాకుండా ఆర్థోసిలిక్ యాసిడ్ కానీ లేదా క్రియా ప్లస్ హెలో చెక్ మన కాంబినేషన్తో మనం వదులుకుంటే చెట్టు అనేది ఒత్తిడి గురి కాకుండా స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. అలాగే కాయలు పీకిన వెంటనే మనకి ఇలా ఇగుర్లు కొట్టేస్తుందండి. ఈ ఇగుర్లు అలాగే మన కాయలు సీజన్ కాయలు ఉంటే ఒకవేళ పూతలు అయితే రావండి ఈ టైంలో అయితే. ఎప్పుడు మనకి ఏప్రిల్లో కటింగ్ పెట్టిన వాళ్ళకు, మార్చిలో పెట్టిన వాళ్ళకు కూడా మనకు పూతలు రావండి. మన డిసెంబర్ జనవరి ఆటోమేటిక్గా మనకు పూతలు వచ్చేస్తాయి ఈ సీజన్ కాప్ అనేది. ఓకే, ఈ ఇగుర్లు స్టార్ట్ అయితే కదండి, ఈ ఇగుర్లకు మనకు జీడ అనేది వస్తుందండి, చక్కెర వంటిది. మీరు చూపిస్తాను అది కూడా మీకు వీడియోలో. వద్దా, ఈ చక్కెర వంటిది మీరు గమనించండి. ఇక్కడ 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 చక్కెర వంటిది ఉంది కదండి. ఈ జీడకు మనం ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలా? మనకు మార్కెట్లో సొలోమోను లేదా టాలుస్టార్ ప్లస్ 1.5 ml లీటర్ నీటి కలిపి స్ప్రే చేసుకోవాలి. ఈ జీడ రావడం వల్ల మనకు వైరస్లు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అదే ట్రిస్టిచియా వైరస్, దీన్ని సిట్రసిల్లా అంటారండి మామూలుగా, లేదా జీడా అంటారు రాయలసీమ లాంగ్వేజ్లో. ఓకే, ఈ సీజన్ కాయలు మనకి ఈ సైజులో సీజన్ కాయ ఉన్నప్పుడు మనం కంపల్సరీ, నేను చెప్తున్నాను ప్రతి ఒక్క రైతుకి, ఎంఎస్కే పొటాషియం సయోనైట్ ప్లస్ ఒక ఇన్సెక్టిసైడ్ ఇమిడా కానీ లేకుంటే టాలుస్టార్ ప్లస్ కానీ కాంబినేషన్తో మనం స్ప్రే చేసుకోవాలి. ఆ టైంలో మనం స్ప్రే చేసుకుంటే కాయ అనేది బాగా నునుపు రాకుండా, ఇట్లా బొబ్బరు రాకుండా కాయ అనేది బాగా నున్నగా బాగా షైనింగ్గా వచ్చి కాయ తలతల నిగనిగలాడుతుంది. మీరు చూడండి వీడియోలో. ఓకే, సరే, ఇప్పుడు సీజన్ కాయలు మనం కంపల్సరీ మనకు ఆగస్టు లేదా జూలైలో మనకు కంపల్సరీ మనకు కటింగ్ పెట్టేటట్లుగా మనం ప్రిపేర్ చేసుకోవాలా. నేను ఇంతకుముందే చెప్తున్నాను, కాయలు మనం 2 నెలల నుంచే కోసే ముందరే మనం సైజుల మందులు ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలి, అలాగే ఎటువంటి మందులు వదులుకోవాలని. ఓకే, ఇప్పుడు మనం ఎండల ఉధృతి ఎక్కువగా ఉందండి ఏప్రిల్ మే మాసాల్లో మనకు. కావున ఆ టైంలో మన నల్లి మందులు మనం తక్కువ పెట్టుబడి పోవాలంటే సీజన్కి, ఎందుకంటే ఇవి రేటు తక్కువగా పోతాయి మార్కెట్లో. కొన్ని తక్కువ పెట్టుబడితోనే మనకు ఒమైట్ కానీ ఇన్స్పెక్షన్ లేదా ఒరాక్స్ గోల్డ్ కానీ తర్వాత మెజిస్టర్ కానీ ఏదో ఒకటి తీసుకొని దాంట్లోకి బావిస్టన్ పొడి కాంబినేషన్తో కలిపి స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసుకోవడం వల్ల నల్లి, అలాగే వివిధ రకాల తెల్ల నల్లి కానీ ఎర్ర నల్లి కానీ పసుపు కలర్ నల్లి కానీ అన్ని రకాల నల్లి కూడా చనిపోయే ఆస్కారం ఉంటుంది. ఓకే, అప్పుడు ఎటువంటి మందులు నేను చెప్పాను కదా ఎంఎస్కే. ఇప్పుడు మనం ఏం వదలాలంటే మహాలాబ్, ఒక పెద్ద ఒక జామకాయ సైజు అయినప్పుడు, అంటే ఏ సైజు అంటే చెప్తాను, చూపిస్తాను అది కూడా. ఈ జామకాయ సైజు అయినప్పుడు మనము కంపల్సరీ మనం మహాలాబ్ వాళ్ళది దొరుకుతుందండి, పొటాషియం సైనైట్. మనం దాన్ని వదులుకుంటే మనకు 100% కాయ షైనింగ్ రావడానికి, సైజు రావడానికి ఆస్కారంగా ఉంటుంది. ఇక మనము ఇంకా గమనించినట్లయితే ఈ సీజన్లో అయితే మనం చెట్టుకు కూడా బాగా నీళ్ళు 100% ఇవ్వాలండి. చెట్టు బాగా హెల్తీ పెట్టుకోవాలా.
ఎందుకంటే సీజన్ కాపు తక్కువగా పట్టుకునే మనకి అంత సాపేక్ష అనేది సాపేక్షత ఉండదండి. ఎందుకంటే మనకు ఎంత కాపు పట్టుకున్నా చెట్టు అనేది హెల్తీగా పెట్టుకోవాలా. కాయలు కటింగ్ అయిపోయిన వెంటనే నేను ఆర్థోసిలిక్ యాసిడ్, ఎందుకంటే చెట్టు అనేది రిలీఫ్ కోసం మన ఆర్థోసిలిక్ కానీ లేదా క్రియా ప్లస్ హలో చెక్ మనం వదులుకోవాలా. ఓకే, ఈ సీజన్ కాయలు మనకు గార రాకుండా మనకు చెప్పాను కానీ ఫస్ట్ నేను ఎంఎస్కే సూపర్ కాన్ఫ్లవర్ కానీ లేకుంటే టాల్స్టార్ ప్లస్ కలిపి స్ప్రే చేసుకుంటే మనకు గార కూడా రాకుండా ఆస్కారంగా ఉంటుంది. ఇవి తొందరగా సైజు తెప్పించుకోవాలండి. ఓకే, ఇంకా నెల లేదా 45 రోజుల్లో మన కాయలు కటింగ్ చేస్తామనుకున్నాగా మన మార్కెట్లో దొరుకుతుందండి. 0,050 అని దొరుకుతుందండి మార్కెట్లో, లేదా 13,045 మన ఎకరాకు 1.5 కేజీ చొప్పున లేదా 2 కేజీలు చొప్పున మన డ్రిప్లో వదులుకుంటే మనకు 100% కాయ సైజు వచ్చి కాయ షైనింగ్ రావడానికి ఆస్కారంగా ఉంటుంది. ఓకే సార్, ఇవి తొందరగా ఏడిస్తే కాయలు ఏమైనా రాలిపోతాయా? ఈ సీజన్కు మనకు ఉన్న అదృష్టం ఏంటంటే సీజన్ కాయలు మనం ఎంత సైజుల మంది దొరికినా రాలవండి. ఎందుకంటే మనం తొందరగా సైజు తెప్పిస్తున్నాం కాబట్టి. ఎందుకంటే తర్వాత మన గైరంగం కాపు అనేది 2024 సంవత్సరంలో చాలా అంచనాలు పెట్టుకున్న రైతులు కానీ సరిగ్గా కాపు రాలేదు. కావున ఈ సంవత్సరం మనకు సీజన్ అనేది తొందరగానే స్టార్ట్ అవుతుందండి. ఎందుకంటే ఈ వేసవికాలం కూడా మనకు తొందరగానే వచ్చింది. కావున మనం తొందరగానే ఒక 15 రోజులు 20 రోజుల ముందే మనము కాయలు కాపుకు పోయినట్లయితే మనకు అధిక దిగుబడి రావడానికి ఆస్కారంగా ఉంటుంది. ఓకే, ఈ సైజుల మందులు లెక్కేసినాము సార్. ఇప్పుడు కాయలు కటింగ్ ఎలా పెట్టుకోవాలో మార్కెట్లో చూసుకోవాలండి. ఓకే, మరి మ్యాక్సిమం అంటే 23 నుంచి 28 అంతదాకా పోతుందండి ఈ సీజన్ కాయ అనేది. ఓకే, ఎంత పోయినా మనకు పెట్టుబడికి మనం ఎట్లా ఇంకా సీజన్ కాయ కటింగ్ 2 నెలలకి మనం ఎట్లా కాపు పెడతాం కాబట్టి మనకు 22 లేదా 23 పోయే అవకాశం ఉంటుంది, లేదా 18 పోయినా మనకు గిట్టుబాటేనండి. నేను చెప్పిన 3 మందులే స్ప్రే చేయండి. చెప్పాను చూడండి, ఫస్ట్ టాల్స్టార్ ప్లస్, తర్వాత రెండోసారి మెజిస్టర్ లేదా ఓమైట్, తర్వాత లేకుంటే ఒకవేళ అప్పుడు గార ఉంటే గారకి ఇమిడా లేదా సూపర్ కాన్ఫ్లవర్ ఏదో ఒకటి స్ప్రే చేసుకుంటే మనకు సరిపోతుంది. ఓకే, మన డ్రిప్లో మన నీటి యాజమాన్యానికి వస్తే ఈ సీజన్ కాపులు అయితే మన చెట్టుకైతే నీళ్ళు 100% ఇవ్వాలండి. ఎందుకంటే మీరు 100% ఇవ్వకపోతే చెట్టు చాలా ఒత్తిడికి గురవుతుందండి. ఎందుకంటే మనం ఒత్తిడి గురయ్యే మన గైరంగం పంట పెట్టాం, పీకేసినాం కాబట్టి చెట్టు అనేది కొంత రిలీఫ్ మోడ్కి వస్తుంది. కాబట్టి నీళ్ళు మనకు 40 నుంచి 80 లీటర్లు అవసరం అండి ఈ సీజన్ కాపుకు కూడా. కావున మనం సీజన్ కాపుకు కూడా మనము నీరు అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, కాయలు కటింగ్ అయిపోయిన తర్వాత నేను చెప్తానండి గైరంగం ఎలా పోవాలి, గైరంగం ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు నేను ఇంకో వీడియో చేస్తాను సపరేట్గా. ఓకే, మీకు ఎటువంటి సందేహాలున్నా ఈ సీజన్ కాపు గురించి, మీకు ఎటువంటి సందేహాలున్నా మనం ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలా, తక్కువ పెట్టుబడిది మనం ఎలా పెట్టాలనేది విషయాలు మీకు ఎటువంటి సందేహాలున్నా చినీలో మీరు నా కామెంట్లో తెలియజేయండి. మీకు కంపల్సరీ నేను రిప్లై ఇస్తాను. అలాగే చాలామంది మన శ్రీనా చెట్ల వీడియోలు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మన ఛానల్ని. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు వీడియోని లైక్ చేయడం వలన కొంత మందికి రైతులకు, చిన్న రైతులకు వీడియో రికమెండ్ చేయడం జరుగుతుంది. కావున ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఓకే, ఇంకోటండి, చాలామంది వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యారు. ఓకే, మీరు కూడా చిన్న రైతులు కూడా మీరు గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే మన 2020 సంవత్సరం నుంచి మన ప్రోటోకాల్స్ అలాగే మన గైడెన్స్ మీద మన చిన్న తోటలో మనం ఎలా మెయింటైన్ చేయాలి, తక్కువ పెట్టుబడితో మన 10 లేదా 12 లేదా 13 లాస్ట్ 9 నుంచి 13 స్ప్రేలోనే మన చిన్న పంట ఎట్లా కంప్లీట్ చేసుకోవాలా అనే అంశాల గురించి కూడా పూర్తిగా వీడియో తీస్తాను. ఓకే, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.